వెల్కమ్ టు టీ10. నేను రేవతి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కానున్న నేపథ్యంలో భారత పారిశ్రామిక రంగంలో ఆందోళన నెలకొంది. అమెరికా కొత్త ప్రభుత్వ తొలి ఎజెండాలో ఆటోమొబైల్స్, వస్త్ర, ఔషధ పరిశ్రమ వస్తువులపై దిగుమతి సుంకాలు భారీగా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే భారతీయ ఎగుమతిదారులు అధిక కస్టమ్స్ సుంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాణిజ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. H-1B వీసా జారీ నిబంధనలను కూడా ట్రంప్ కఠినతరం చేయవచ్చు. అదే జరిగితే భారతీయ ఐటీ సంస్థల ఖర్చులు వృద్ధిపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. భారత ఐటీ ఎగుమతి ఆదాయాల్లో 80% పైగా యుఎస్ నుంచే వస్తున్నాయి. వీసా విధానాలకు కఠినతరం చేస్తే ఈ రంగం ఒత్తిడిని ఎదుర్కొనుంది. భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా ఉంది. ఐటీ సేవల్లో $190 బిలియన్ వార్షిక వాణిజ్యం నమోదవుతోంది. చైనా సహా భారత్ పైన ట్రంప్ అధిక సుంకాలను వేసే అవకాశాలున్నాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీనివాస్తా పేర్కొన్నారు. భారత్ అతిపెద్ద సుంకాల దుర్వినియోగ దేశమని 2020లో ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండో దఫా గెలుపొందిన ట్రంప్ మరోమారు వాణిజ్య భారాలను మోపే అవకాశం లేకపోలేదన్నారు. ట్రంప్ ప్రభుత్వ ఫస్ట్ ఎజెండా భారతీయ వస్తువులపైన మరింత సుంకాలను మోపవచ్చు. ముఖ్యంగా వాహన రంగం, మద్యం, వస్త్ర, ఔషధ రంగాల భారత ఎగుమతులకు అడ్డంకులు వేయవచ్చు. టారిఫ్లను పెంచడం ద్వారా అమెరికా మార్కెట్లో ఉన్న ఉత్పత్తులు పోటీ పడలేవు. దీంతో ఆయా కంపెనీల ఆదాయాలు పడిపోనున్నాయి అని శ్రీవాస్తవ విశ్లేషించారు. చైనాపై అమెరికా కఠిన వైఖరి భారతీయ ఎగుమతిదారులకు కొంత ఉపశమనం కలిగించనున్నారు. అమెరికా, భారత్ దేశాల మధ్య 2022-23లో ద్వైపాక్షిక వాణిజ్యం $129.4 బిలియన్, 2023-24లో $120 బిలియన్ నమోదైంది. అమెరికా ఇప్పటికే దిగుమతి ఉత్పత్తులపై అధిక పన్ను రేట్లు అమలు చేస్తోంది. BTRI రిపోర్టు ప్రకారం ప్రపంచ వాణిజ్య సంస్థ టారిఫ్ 2023 ప్రకారం అమెరికా దిగుమతులు చేసుకుంటున్నట్టు పాల ఉత్పత్తులపై 188%, పళ్ళు, కూరగాయలపై 132%, తృణధాన్యాలపై 193%, నూనె గింజలు, కొవ్వులు, నూనెలపై 164%, పానీయాలు, పొగాకు ఉత్పత్తులపై 150% చొప్పున సుంకాలు అమల్లో ఉన్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం ఇచ్చిన ట్రంప్ టారిఫ్లను పెంచనున్నారు. ట్రంప్ అధికారంలోకి రావడం వల్ల మేము రక్షణలో పడనున్నాము. ఎలక్ట్రానిక్ రంగం పైన ఒత్తిడి నెలకొనడంతో దెబ్బతిననుంది అని అంతర్జాతీయ ట్రేడ్ నిపుణులు విశ్వజిత్ దర్ పేర్కొన్నారు. ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ నుండి ఇంత క్రితం ట్రంప్ వైదొలిగినందున ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీపై చీకటి మేఘాలు కమ్ముకోవచ్చన్నారు. ఈపీఈఎఫ్ అంశంలో ట్రంప్ విధానం ఎలా ఉంటుందో వేచి చూడాలి అని ధర్ పేర్కొన్నారు. ఈ అంశంపై WTO చొరవను ఏమీ ఆశించలేమన్నారు. ట్రంప్ మరింత సమతుల్య వాణిజ్యం కోసం ముందుకు వస్తారని తాము ఆశిస్తున్నామని, అయితే సుంకాల చుట్టూ వాణిజ్య వివాదాలు తలెత్తవచ్చునని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహారు పేర్కొన్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలకు కఠినతరం చేసే అవకాశం ఉందన్నారు. ఆర్థిక సంవత్సరం 2019-2020 నుంచి 2023-24 మధ్య అమెరికా భారత సరుకులు ఎగుమతులు 46% పెరిగి $53.1 బిలియన్ నుంచి $77.5 బిలియన్ చేరాయి. కాగా అమెరికా నుంచి భారత్ కు 2019-20లో $35.8 బిలియన్ దిగుమతులు చోటు చేసుకోగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో $42.2 బిలియన్ దిగుమతులు నమోదయ్యాయి. అమెరికా అధిక పన్నుల విధానం చేపడితే భారత తయారీ సరఫరాలపై ప్రతికూల ప్రభావం పడనుందని ఈవై ఇండియా ప్రతినిధి ఆగేశ్వర్ సేన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా టెక్స్టైల్స్, కెమికల్స్, ఫార్మా, ఆటో, ఇంజనీరింగ్ ఉత్పత్తుల వంటి ఎగుమతులపై భారత్ అధిక సుంకాలను ఎదుర్కోవాల్సి రావచ్చన్నారు. భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కోవాలని సూచించారు. అదే విధంగా అమెరికా ఎగుమతులపైన భారత సుంకాలు పెంచడం ద్వారా ప్రయోజనాలను కాపాడుకోవాలన్నారు. భారత్ ఐటీ అవుట్ సోర్సింగ్ ఎగుమతులను ప్రభావితం చేసే ట్రంప్ చర్యలను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉండాలన్నారు. వీసా నిబంధనల కఠినతరం చేయడం వల్ల భారతీయ ఐటీ నిపుణులపై ప్రతికూల ప్రభావం పడనుందన్నారు. అదే విధంగా ట్రంప్ భారత విదేశాంగ విధానాన్ని పరిమితం చేసే అవకాశాలు లేకపోలేదన్నారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.